ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మంచిది ప్రియులారా. అయితే ఈరోజు మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. అయితే వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనం మన గురించి ఒక విషయంలో అందరం కూడా ఆలోచన చేసుకుందాం. అదేంటి అనంటే మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో? మిమ్మల్ని క్వెషన్ అడుగుతున్నాను నేనేంటంటే, మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా? లేదా? అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలండి. అంటే నిర్ణయం అంటే ఎప్పుడండి? ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడా? లేకపోతే ఏంటండి అనంటే స్పెషల్ అకేషన్‌కో, ఇయర్లీ వన్సో లేదనంటే ఇయర్లీ ట్వైసో నేను అలా అనట్లేదులే గానీ, మన జీవితంలో ప్రతి నిర్ణయం కూడా మన జీవితంలో ప్రతి నిర్ణయం కూడా మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు గూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రియులారా కొన్ని కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటేనండి, మన జీవితాన్ని దేవునిలో నిలబెట్టడమా? లేదు అనంటే గనక మన జీవితాన్ని దేవునిలో నుంచి మొత్తం కిందకి డౌన్ అయిపోయేలా చేయడం. అంటే కిందకి పడిపోయేలాగా చేయడం అనేది చేస్తాయండి. తీసుకునే నిర్ణయం అనేది ఒక్కటే. కానీ ఆ నిర్ణయం అనేది హై లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోయిద్ది. లేదు అనంటే లో లెవెల్‌లోకైనా తీసుకెళ్ళిపోయిద్ది. అటువంటి నిర్ణయాలనేవి ఉంటాయండి మన జీవితంలో. అతి కష్టమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలండి. అయితే ప్రియులారా మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి దగ్గరైనా మనం సజెషన్ తీసుకోవాలంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని పిలిచి మనం, "ఇదిగో నా జీవితం ఇలా ఉంది. నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటావు?" అని అడుగుతామా? లేదండి. అడగం. రోడ్డు మీద ఎళ్తున్నటువంటి వ్యక్తిని ఎందుకు పిలుస్తాం? లేదు అనంటే ఎవరికి పడితే వాళ్ళకి ఫోను చేసి అడుగుతామా? అంటే లేదండి. మరి ఎవరిని అడుగుతామయ్యా అంటే, మనకి బాగా ఇష్టమైనటువంటి వారిని, మనకి దగ్గరగా ఉన్నటువంటి వారిని, మన స్నేహితుల్ని, మనం ప్రేమించేటువంటి వారిని మాత్రమే మనం పిలిచి, "ఇదిగో నా జీవితంలో ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నన్ను ఏం తీసుకోమంటావు?" ఉద్యోగం దగ్గర గూడా అంతేనండి. అంతెందుకండి ఏదైనా చదువుకునే విషయంలో కూడా అంటే బీటెక్ చేయాలా? లేదంటే డిగ్రీ చేయాలా? నెక్స్ట్ ఎంటెక్‌లో ఏది తీసుకోవాలి? డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి? బీటెక్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఇట్లా మన జీవితంలో అంటే యవ్వనస్తులుకి ఎదురయ్యేటువంటి కొన్ని కొన్ని సవాళ్ళల్లో గూడా ఏం చేస్తా ఉంటారంటే, ఇష్టమైన వారి దగ్గరికి వెళ్తారండి. అదే వివాహం దగ్గరకొచ్చేసరికి కూడా అంతే. వివాహం దగ్గరకొచ్చేసరికి కూడా ఏంటయ్యా అంటే, వాళ్ళకిష్టమైన నిర్ణయాల కంటే ముందుగా ఏం చేస్తారంటే, పక్కవారి అభిప్రాయాలు కనుక్కుంటూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? కాదంటారా? కొంతమంది యవ్వనస్తులు కూడా ఏంటంటే, మరి యవ్వన కాలంలో మరి దేవుడు చెప్పిన విధంగా కాకుండా, దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి విరుద్ధంగా కొంతమందిని వాళ్ళకి ఇష్టానుసారంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు గూడా అడుగుతారనమాట. మరి నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అబ్బాయితో నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, అమ్మాయితో నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలా లేదా? ఎలా ఎళ్తే బావుంటది? అంటే చూసారంటే సజెషన్స్ అనమాట. అంటే మన జీవితంలో ఎదురేటువంటి అది ఏదైనా గాని మంచిదవ్వచ్చు, చెడుదవ్వచ్చు ఏదైనా గాని ఏం చేస్తూ ఉంటారంటేనండి పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతారండి. అయితే ఆ పక్క వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది ఎవ్వరు ఆలోచన చేయరు. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నాను. ఇది మంచిదా కాదా? ఎవరినడుగుతారు? ఎవరినడుగుతారంటే వాళ్ళకిష్టంగా ఉన్న వాళ్ళని వాళ్ళకెప్పుడు పాజిటివ్‌గా చెప్పే వాళ్ళని అడుగుతారు. వేరే వాళ్ళని అడుగుతారు. ఎప్పుడు నెగెటివ్‌గా చెప్పే వాళ్ళని అడుగుతారా ఎవరైనా? ఏం అడుగుతాంలే వాళ్ళు ఎలాగో వద్దనేస్తారు. ఏం అడుగుతాంలే వాళ్ళు ఎలాగో కాదనేస్తారు. ఎందుకులే వాళ్ళతో మనకి. అంటే ఏదైనా గాని ఒక అమ్మాయిని కాలేజ్‌లో జాయిన్ చేయాలనుకునే దాంట్లో గూడా ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలండి? ఏంటండి? అంటే చూడండి ఏమైపోతుందంటే ఏదైనా కావచ్చు. ఎవరిని అడుగుతారయ్యా అంటే వాళ్ళకి ఇన్ని సందర్భాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని మాత్రమే అడుగుతారండి. వేరే వాళ్ళని అడుగుతారా అంటే, వేరే వాళ్ళని అడగరండి. అయితే ప్రియులారా ఈ నిర్ణయం గురించి నేనెందుకు మాట్లాడుతున్నాను అనంటే, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేశారండి. మరొక రాజు ఉంటారు ప్రియులారా, ఆ రాజు జీవితాన్ని నాశనం చేసిందేంటయ్యా అంటే, ఆ నిర్ణయమే. అదేంటండి ఒక నిర్ణయం ద్వారా జీవితం నాశనం అయిపోయిద్దా అంటే, నాశనం అయిపోయిద్దండి. అందుకే దేవాది దేవుడు పాత నిబంధనలో ఒక రాజు గురించి రాయిస్తారనమాట. మరి ఆ రాజు కూడా తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం వచ్చినప్పుడు, ఆ నిర్ణయం కూడా ఎవరి ద్వారా ఆలోచన చేశారు, ఎలా తీసుకున్నారనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లారా. అయితే ఆ రాజు పేరేంటయ్యా అంటే రెహబాము. అందరికీ తెలిసే ఉంటుంది. మరి రెహబాము గారు ఎవరయ్యా అంటే సొలొమోను గారి యొక్క కుమారుడు.
మరి సొలొమోన్ గారి గురించి తెలియనటువంటి వ్యక్తి ఉంటారనంటే మాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుందండి. మరి సొలొమోన్ గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దేవుడి దగ్గర ఏమి అడగకుండా ఆయన జ్ఞానం మాత్రమే అడిగి అన్నీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మరెంత జ్ఞానమయ్యా అంటే ఎవరు గూడా సాల్వ్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఆ టైంలో, ఆ సందర్భంలో ఉంటే గనక ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయన చాలా తెలివిగా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చాలా సులువుగా ప్రతి ప్రాబ్లమ్‌కి గూడా సొల్యూషన్ ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయన్ని చూడ్డానికి కూడా ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి ప్రజలందరూ కూడా వచ్చేవారండి. ఆ సందర్భాలు కూడా మనకు వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి అటువంటి వ్యక్తి యొక్క కుమారుడంటే ఎలా ఉండాలి? అంటే మన యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ గూడా ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తి పట్ల చాలా హై లెవెల్‌లో ఉంటాయి. అమ్మో! సొలొమోన్ గారి కుమారుడా? మరి దావీదు గారున్నారు. మరి దావీదు గారి కుమారుడు చాలా బావున్నారు. అదేవిధంగా మరి సొలొమోన్ గారి కుమారుడు చాలా బావుంటారు. బావుండాలి అని మనం అనుకుంటామండి. అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి ఎలా ఉన్నారు అనేది మనం ఆలోచన చేసుకొని, ఆ వ్యక్తి గురించి కాదులే గానీ మన జీవితం ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేద్దామండి. మనం చూసినట్లయితే మొదటి రాజులు 11వ అధ్యాయము 43వ వచనం మనం చూద్దామండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 43వ వచనం. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు అయెను. ఇక్కడ సొలొమోను గారు రాజుగా ఉన్నారు. ఓకే. బావుంది. అయితే తర్వాత అతని యొక్క కుమారుడు ఆయన చనిపోవడంతో అతని యొక్క కుమారుడిని రాజుగా పెట్టడం అనేది జరిగింది. మరి రాజుగా పెట్టిన తర్వాత మరి కొంతమంది అక్కడున్నటువంటి ప్రజలందరూ గూడా ఈయన దగ్గరకొచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారనమాట. ఆ ప్రాబ్లమ్స్ మనం జూసామనుకోండి 12వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 12వ అధ్యాయంలో 3వ వచనం. జనులు అతన్ని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్లి 3 దినములైన తర్వాత నా యొద్దకు రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అయితే ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితేనండి, ఇక్కడ జనులు వచ్చారు. వచ్చి ఇదిగో అయ్యా మాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. మరి మీ ఫాదర్ పాలించేటటువంటి సమయంలో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము. దయచేసి మాకు అవన్నీ కూడా తీసేయి అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారయ్యా రెహబాము గారంటే, సరే మీరెళ్ళేసి 3 దినాల తర్వాత రండి అంటున్నారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే తెలివైనటువంటి వ్యక్తి ఏం చేయాలయ్యా అంటే ముందుగా దేవునికి ప్రార్థన చేయాలండి. మరి దావీదు గారిని కూడా మనం చూసినట్లయితే ప్రియులారా ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి అతని జీవితం ఒక్కొక్క లైను చదువుతూ ఉంటే కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది ఆయన జీవితం అనేది. మనం కొన్ని కొన్ని సందర్భాలు కూడా మనం చూడొచ్చు. మరి ఆయన ప్రాణాలు తీయడానికి తరుముతున్నటువంటి వ్యక్తి అతని చేతికి దొరికినప్పుడు గూడా దేవుడినడుగుతారు ఏం చేయాలి అని జెప్పేసి. నేను చేయకూడదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి నేను చంపకూడదు అని చెప్పేసి వచ్చేసినటువంటి మహానుభావుడాయన. అంత మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. మరి అతని యొక్క వంశంలో పుట్టినటువంటి రెహబాము గారు ఎలా ఉన్నారయ్యా అంటే మనం చూద్దామండి. మరి దావీదు గారు ఏం చేయాలన్నా గాని, తండ్రి వెళ్ళమంటావా లేదా? యుద్ధానికి వెళ్ళమంటావా లేదా? మరి వేరే వాళ్ళొచ్చి వారి యొక్క దావీదు గారి యొక్క భార్యలను గాని, కుమార్తెలను గాని, కుమారులను గాని అతని రాజ్యాన్ని గాని తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మనం అనుకోనండి ఆ సమయంలో ఏం చేస్తామో తెలుసా? ఇలా అయింది, అలా అయింది, ఇదయింది, ఏదైనా వాళ్ళని వేసేద్దాం, మనం ఏదో ఒకటి చేసేద్దాం, వాళ్ళని చంపేద్దాం, తరిమేద్దాం అని చెప్పేసి వెళ్తాం. కానీ ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు కూడానండి, అయ్యా ఏం చేయమంటావు? తరమమంటావా లేదా? మేము పట్టుకుంటామా లేదా? వెళ్ళమంటావా వద్దా? అంటే మరి ఆయన సొంత వారు కదండీ అనంటే, ఆయనెప్పుడు గూడా మనుషులకి ప్రయారిటీ ఇవ్వలేదండి. మరి ఎవరికి ప్రయారిటీ ఇచ్చారయ్యా అంటే, వీలైతే మన సందర్భాన్ని తర్వాత ఎప్పుడైనా చూద్దాం. మరి ఎవరికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్లారయ్యా అంటే, దేవుడికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్లారు. కాబట్టి దావీదు గారి పేరు ఇప్పటి వరకు గూడా మనం చదువుకుంటూ ఉన్నాము. దావీదు గారి యొక్క వంశం నుంచి అలా చూసుకుంటూ వెళ్తే, యేసుక్రీస్తు వారిని గూడా భూమి మీదకి పంపించడం అనేది మనం చూస్తామండి. అంత గొప్ప వ్యక్తి దావీదు గారు. ఏదైనా గాని దేవుడి మీద డిపెండ్ అవ్వడమే. అయితే సొలొమోన్ గారు కూడా కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఆయన తప్పిపోతారండి. కానీ కొంతవరకు మనం చూసినట్లయితే ఆయన కూడా దేవుని మీదే డిపెండ్ అవుతారండి. మరి ఈయన యొక్క తండ్రి రెహబాము గారి యొక్క తండ్రిగా మనం చూసుకున్నట్లయితే ఆ విషయాలన్నీ రెహబాము గారికి తెలీదా అంటే తెలిసే ఉంటది. ఆయన కూడా అంతే. ప్రతి దాని మీద ప్రతీదీ కూడా దేవుని మీద డిపెండ్ అవుతారు. ప్రభువా! మరి నేను బాలుడినే.
నాకు జ్ఞానం లేదే! నేనెలా పరిపాలించనయ్యా? నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా! నాకేం వద్దు అని జెప్పేసి దేవుడి మీద డిపెండ్ అయినట్టుగా మనం వీరి యొక్క ఫాదర్‌ని కూడా మనం చూస్తామండి. అయితే ప్రియులారా మరి ఫాదరు ఫాదర్ తర్వాత కుమారులు, కుమార్తెలంటే ఎలా ఉంటాయి? ఫాదర్‌కి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుస్తాయా లేదా? తెలుస్తాయండి. మరి వాళ్ళన్నీ కూడా చక్కగా గైడ్ చేసుకుంటారా లేదంటే గైడ్ చేసుకుంటారండి. అయితే రెహబాము గారు గూడా 3 దినాలు గడువడిగింది దేవునితో ప్రార్థించడానికా? దేవుణ్ణి అడగడానికా అని మనం జూసినట్లయితే కాదండి. మరి ఆయన ఏం చేశారు? అనేటువంటి విషయాన్ని గనక మనం జూసామనుకోండి ప్రియులారా, మనం జూసినట్లయితే 5వ వచనం, 6వ వచనం మనం చూద్దామండి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికియున్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను. పాయింట్ నంబర్ 1 ఆయన ఏం చేశారయ్యా అంటే దేవుడి మీద డిపెండ్ అవ్వలేదు. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ. ఆయన ఫస్ట్ ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారయ్యా అంటే వెళ్ళిపోయి దేవా మరి ఇలా ఉంది నా పరిస్థితి. వీళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయాలి? అని దేవుని దగ్గర మోకాళ్ళేసి ఆయన దేవుడిని అడగల. దేవుని దగ్గర మోకాళ్ళేసి ఆయన దేవుడిని అడగలేదు. దేవుడిని ప్రార్థించలేదు. మరెవరిని పిలిచారయ్యా అంటే ఓకే. సెకండ్ పాయింట్‌లో మనం చూసినట్టయితే పెద్దల్ని పిలిచారు. మరి పెద్దలను మనం ఆలోచన చేసినట్లయితేనండి, వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉంటుంది. మరి ఆ రాజ్యంలో ఎలా ఉన్నాయి, ఏంటి పరిపాలన అంతా చూసున్నారు కాబట్టి, కొంతవరకు వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని, అవి అప్లికేషన్‌లో పెట్టడం కాదులే గానీ, వాళ్ళ యొక్క ఆలోచనలను తీసుకొని, అవి దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలాయన. అయితే పెద్దల్ని పిలిచి వాళ్ళ ఆలోచన చెప్పినప్పుడు, వాళ్ళు మంచి ఆలోచనే ఇచ్చారండి. వాళ్ళేం చెప్పారని మనం జూస్తే, మృదువైన మాటలు మాట్లాడు. అదిగో నీ తండ్రి చేసినట్లు చేయొద్దు. నువ్వు గనక మృదువైన మాటలు మాట్లాడి, ఆ జనాలు గనక దగ్గర తీసుకున్నాడు సదాకాలం, సదాకాలం నీకేమవుతారయ్యా అంటే దాసులవుతారయ్యా అన్నారండి. అయితే ఆయన ఏం చేశారయ్యా అంటే, ఆ మాటలను నిర్లక్ష్యపెట్టి మనం గమనించాలి. ఆ ఆలోచనలను నిర్లక్ష్యపెట్టి ఎవరిని పిలిచాడాయన? ఎవరిని పిలిచాడయ్యా అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని, దేవునికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ప్రవక్తల్ని అలా పిలవలా. మరి ఎవరిని పిలిచారండి? ప్రవక్తలున్నారంటే ఉన్నారండి. అలా పిలిచారంటే పిలవలా. మరి ఎవరిని పిలిచారు? యవ్వనస్తులట. అతనితో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని పిలిచి ఆలోచన అడుగుతున్నారంటండి. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఆ పెద్దలు గనక, ఓకే. నువ్వు చేసేదే కరెక్ట్. నీ దృష్టికి ఏది మంచిదైతే అది చేసేయి. నీ హార్ట్ ఏది చెప్తే అది చేసేయి. నీ హృదయం ఏది చెప్తే అది చేసేయి అని ఉన్నారనుకోండి. అసలు శభాష్ వీళ్ళు కదా! నాకిష్టమైనటువంటి ప్రియులని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన తీసేసుకుందుడు. కానీ ఇతను అనుకునే దానికి వాళ్ళు కరెక్ట్‌గా చెప్పలా. ఆపోజిట్‌లో చెప్పారు. ఈక్వల్‌గా చెప్పలా. ఆపోజిట్‌లో చెప్పడంతో ఆయన ఏం చేశాడయ్యా అంటే వేరే వాళ్ళని పిలిచాడు. యవ్వనస్తుల్ని పిలిచాడు. వాళ్ళనడిగారు. యవ్వనస్తుల్ని అడిగాడు. ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ యవ్వనస్తులు చెప్పేటువంటి సమాధానం చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తదండి. ఒకసారి మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవని నీతో చెప్పుకొని నీ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే. నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే. నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. మూడో దినమందు నా యొద్దకు రమ్మని రాజు నిర్ణయం చేసినట్టు యరొబామును జనులందరూ మూడో దినమున రెహబాము నద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. ఏమైందండి? మనకి ఆలోచించేస్తే అర్థమైపోయిద్ది ప్రియులారా. వాళ్ళు దేవునికి అనుకూలంగా చెప్తున్నారా? దేవునికి ఆపోజిట్‌గా చెప్తున్నారా? అనేది మనకు అర్థమవుతది. వాళ్ళేం చెప్తున్నారు? మృదువుగా మాట్లాడొద్దంటున్నారు. వాళ్ళ తండ్రి చేసిన దానికంటే ఇంకా ఎక్కువ బరువు చేయమంటున్నారు. వాళ్ళ తండ్రి శిక్ష వేసిన దానికంటే ఇంకా ఎక్కువ శిక్ష అనేది వేయమంటున్నారు. అప్పుడు వెంటనే వీళ్ళకి మైండ్‌లో బ్లింక్ అవ్వాలా లేదా? ఈ రాజుకి, రెహబాముకి బ్లింక్ అవ్వాలా లేదా? బ్లింక్ అవ్వాలండి. అదేంటి వీళ్ళెలా చెప్తున్నారు? నేనలా చేస్తే రాజ్యంలో ఉండను గదా! నేనలా చేస్తే రాజుగా ఉండలేను కదా! మరి ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తారు కదా! అనిపించాలా లేదా?
జనరల్‌గా వాక్యం మైండ్‌లో ఉన్నటువంటి వారికి ఎవ్వరికైనా గాని అనిపిస్తదండి. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే అతడికి అనిపించట్లా. అతడు ఓకే. మీరు చెప్పినటువంటి ఆలోచన చాలా బావుంది అని చెప్పి మూడో దినమున ప్రజలందరిని పిలిచి, "నా తండ్రి ఇలా చేశాడు కదా! నా తండ్రి కంటే నేను ఎక్కువ చేస్తా." మంచి కాదు చెడు. మంచి కాదు ప్రియులారా చెడు. నా తండ్రి మిమ్మల్ని శిక్షించాడు గదా! నేను దానికంటే ఎక్కువ శిక్ష వేస్తానని జెప్పి, ఆ పెద్దలు చెప్పినటువంటి ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, ఈయనేం జేస్తున్నాడయ్యా అంటే, మనం ఆలోచన చేసినట్లయితే ఏం జేస్తున్నాడయ్యా అంటే, ఆ యవ్వనస్తులు చెప్పినటువంటి ఆలోచన అంటే, ఆ యవ్వనస్తులు చెప్పినటువంటి ఆలోచనని ఈయనేం తీసుకున్నాడు, యాక్సెప్ట్ చేసి, అదే జనాల్లోకి తీసుకెళ్ళాడండి. మరి దానికి ఫలితం ఎలా ఉంటదంటే ప్రియులారా, మనం కిందకి చదువుకుంటూ వెళ్తే, చాలా దరిద్రంగా, చాలా దారుణంగా ఉంటది. మరతను రాజుగా వాళ్ళ దగ్గర దావీదు గారిలాగా ఎక్కువ కాలం నిలవడండి. మరి దావీదు గారి దగ్గర దావీదు ప్రజలను సంపాదించుకున్నట్టు ఆయన సంపాదించుకోండండి. మరి దావీదు గారిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే రాజ్యం లేదు. జనరల్‌గా ఎలా ఉంటారండి జనాలంటే? డబ్బున్నప్పుడే ఉంటారు. ఈ జనాలందరూ కూడా మనకు తెలుసు. డబ్బున్నదనుకోండి ఎలా ఎలా చూస్తారు మనల్ని? అసలు నువ్వు మా పాలిట దైవం అసల. అసలు నీకోసం నేను ఏదైనా చేస్తా. నా ప్రాణాన్ని ఇస్తా. అసలు నీకోసమే నా లైఫ్. నీవంటే నాకు చాలా ఇష్టం. నీకే కష్టం వచ్చినా నేను నీ దగ్గరుంటా. అమ్మో! అసలు విడిచి వెళ్ళరండి. అప్పుడు అనిపిస్తది. అమ్మో! ఈళ్ళు కదండీ ఫ్రెండ్స్ అంటే. ఈళ్ళు కదండీ అసల బంధువులంటే అనిపిస్తదండి. వన్స్ డబ్బు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పులోళ్ళందరూ వచ్చి మీద పడ్డారనుకోండి. అప్పుడు చెప్పమనండి డైలాగులు. చెప్పరండి డైలాగులు. ఎందుకంటే వాళ్ళు చూసేది డబ్బు. వాళ్ళు చూసేది కేవలం డబ్బు మాత్రమే. అది మనం గుర్తించాలి. అయితే దావీదు గారి దగ్గర ఏమీ ఉండదు. ఖాళీ చేతులతో అలా నిలబడతారాయన. మరి కొడుకులు తరుముతున్నప్పుడు కూడా కుమారులు తరుముతున్నప్పుడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే చాలా దారుణంగా ఉంటాయి ఆ సిట్యుయేషన్స్ అన్నీ గూడా. అయినప్పటికీ అతనితో జనాలొస్తారు. "అయ్యా! నువ్వెక్కడుంటే మేమక్కడుంటాం. నువ్వేం జెప్తే మేము అది జేస్తాం. నువ్వు పదయ్యా మేము గూడా ఉంటాం" అని చెప్పేసి జనాలందరూ గూడా ఆయనతో వెళ్ళడం మనం గమనించొచ్చండి. అంటే ఆయన రాజ్య పరిపాలనలో ఆయన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎలా ఉండేయంటే, జనాలందరిని కూడా దగ్గర చేసుకునేటట్టు ఉండేవి. అంటే వాక్యానుసారమైనటువంటి డెసిషన్స్ ఆయన తీసుకునేవాళ్ళు. వాక్యానుసారంగా ఆలోచించేవాళ్ళు. కాబట్టి ఎంతోమందిని ఆయన సంపాదించుకున్నాడండి. మరి ఆయన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడేవాళ్ళు గానీ, ఆయనకి మాత్రం చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటారండి. చాలా ఉంటాయి ఆ సందర్భాలన్నీ గూడా. "నువ్వు మాకు దీపమయ్యా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు యుద్ధంలో నుంచి ఎళ్ళిపో, మేము చూసుకుంటాం" అని చెప్పేసి చెప్తారు. అయితే వాటన్నిటికి ఆపోజిట్‌గా ఈ రెహబాము గారు చేస్తారు. ఈ రెహబాము గారు చేస్తారు. అందుకు ఆయన ఏమనుభవిస్తారయ్యా అంటే, ఒక శాంతి, సమాధానం అనేవి ఉండవింక. ఆయన రాజ్య పరిపాలన పాపం చేస్తూనే ఉంటాడు. మరి ఎవరితో యుద్ధం చేస్తాడయ్యా అంటే, మనం చూస్తే అక్కడ కింద 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ వాళ్ళందరూ గూడా ఆయన ఇశ్రాయేలుతో వీళ్ళతోనే యుద్ధం చేస్తాడండి. ఎంత గొప్ప రాజో చూడండి. వాళ్ళలో వాళ్ళకే యుద్ధాలు. అంత అలా ఉండి ఎక్కువ కాలం కూడా ఉండదు. ఫైనల్‌గా చనిపోతారు. అంటే పిల్లలు మనం ఆలోచన చేయాల్సింది ఏంటయ్యా అంటే, మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నామో, ఆయన పెద్దలు చెప్పారు చక్కగా. అనుభవంతో చెప్పారు. అనుభవంతో చెప్పేటువంటి మాటలను ఏం చేస్తా ఉంటారంటేనండి, పక్కకు పడేస్తా ఉంటారు. అరే! వాళ్ళకి అనుభవం ఉంది కదా! వాళ్ళు చెప్పింది చేయాలి కదా! మనం గమనించామనుకోండి, కొన్ని కొన్ని రోడ్స్ మీద రాసి పెడతారు. ఎక్కువ స్పీడ్‌లో వెళ్ళకండి. ప్రమాదం అని జెప్పేసి రాస్తారు. మరి అందరూ ఫాలో అవుతారా అంటే ఫాలో అవ్వరు. వాళ్ళకున్నటువంటి టైముని బట్టి, వాళ్ళకున్నటువంటి బిజీ స్కెడ్యూల్‌ని బట్టి ఆ బోర్డ్ చూసినా పట్టించుకోరు. పట్టించుకోకుండా 30 మాత్రమే వెళ్ళాలి స్పీడ్‌లో అంటే 60 కొడతారు. లేదంటే 90 పెడతారు. అలా ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ అవుతదండి. మరి ఆళ్ళు ముందు విన్నారనంటే వినరు. అదే వాళ్ళు ఆ బోర్డ్ పెట్టారనంటే అక్కడ ఎంతో అనుభవంతోనే కదా పెడతారక్కడ. పని పాట లేకుండా పెడతారా? ఆ రోడ్‌లో ఎన్నో యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఓకే. అవన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళు పెడతారు. అయి ఫాలో అవుతారా అంటే పట్టించుకుంటారంటే ఫస్ట్ అసలు పట్టించుకోరు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి వేరే వాళ్ళకి చెప్తే ఇంటారా? ఆళ్ళు కూడా అంతే. ఎందుకని? అనుభవాన్ని పక్కకు పెట్టేస్తున్నాం ఈ రోజుల్లో మనం చాలామంది. అయితే మనం కూడా అలా పక్కకు పెట్టేసే వాళ్ళంగా ఉన్నాం అనేది చెక్ చేసుకోవాలండి. మరి అనుభవంతో ఎవరైనా చెప్తుంటే వింటున్నామా? లేదా? అనేది చెక్ చేసుకోవాలండి. అయితే అనుభవంతో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాక్యానుసారంగా చెప్తున్నారా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఏముంది ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే సజెషన్స్ ఎలా ఇస్తారంటే ఫ్రీగా ఇచ్చేయే గదండీ! నువ్వొక సలహా నాకివ్వాలంటే నువ్వు రూ. 1000 కట్టాలన్నారనుకోండి. ఎవరైనా సజెషన్ ఇవ్వడానికి ముందుకొస్తారా? సలహా ఇస్తారా ఎవరైనా? నువ్వొక సలహా ఇవ్వాలని నాకు రూ. 1000 ఇచ్చి అప్పుడు సలహా చెప్పంటే ఇస్తారా? ఎందుకొచ్చిందిలే బాబు నాకు నేనివ్వను అనుకుంటారు. కానీ ఉచితంగా ఇచ్చావు గదా!
పైసా గూడా లేకుండా ఉచితంగా ఇచ్చావు గాబట్టి, పనికిమాలినటువంటి సలహాలు చాలా ఇస్తనే ఉంటారండి. అయితే అవన్నీ కూడా మనం పనికొచ్చే సలహాలుగా తీసేసుకున్నామనుకోండి, మన జీవితం అనేది నాశనం అయిపోయిద్ది. మరి చాలామంది చెప్తూ ఉంటారు యవ్వన కాలంలో గూడా, ఏం కాదు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత గూడా మార్చుకోవచ్చు నీ భర్తని." ఎబ్బే! ఏం గాదు. నేను చెప్తున్నానుగా విను. బైబిల్‌లో లేదా ఏంటి? మార్చుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చు. అని ఎలా మోటివేట్ చేసేస్తారయ్య అంటే భలే మోటివేట్ చేస్తారు. మనమేమనుకుంటామంటే ఆళ్ళు కూడా పర్లేదులే పెళ్ళైనోళ్ళే గదా! బానే చెప్తున్నారులే అని జెప్పేసి మనం వెళ్ళిపోతాం. అసల వాక్యంలో ఏముంది అనేది చెక్ చేసుకోము. మరి వాక్యంలో దేవుడు పొరపాటున మనం పెళ్లి చేసేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళ గనక అవిధేయులుగా మారిన తర్వాత అప్పుడు ప్రవర్తనతో మార్చుకోమని చెప్పాడా? లేదంటే ముందే చేసుకొని ప్రవర్తనతో మార్చుకోమన్నాడనేది ఆలోచించాం ఆ టైంలో. ఎవరో సలహా ఇవ్వడం దారిన పోయేటువంటి ఎవరో సలహా ఇచ్చారు. ఇంక ఉచిత సలహా కదా! వీళ్ళు ఉచితంగా చేసుకుంటారు. ఆళ్ళకి పనుండదు, వీళ్ళకి పనుండదు. ఉచితంగా ఇచ్చారు, ఉచితంగా తీసుకున్నారు. అదేవిధంగా సేవ చేయడానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారండి. రేపొద్దున నీ ఫ్యూచర్ ఏంటి? ఇదేంటి? అదేంటి? ఇలా కాదు నువ్వు చేయాల్సింది. అలా నువ్వు చేయాలి. ఇలా వెళ్ళొద్దు నువ్వు. అసలు నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు నువ్వు? అని వాళ్ళేదో సలహా ఇవ్వగానే అవును కదా! నిజమే కదా! నా లైఫ్ ఏంటి? నేనేంటి? అంటే దేవుడినేం చేస్తున్నాం? పక్కకు పెట్టేస్తున్నాం. ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ చేయాలి. మీ పిల్లల్ని కూడా మంచి కాలేజ్‌లో జాయిన్ చేయాలి. అసలు ఆ కాలేజ్‌లో అందరూ టాపర్సే. చాలా బావుంటది తెలుసా అసల. ఎంత బావుంటదంటే అసలు ఆ కాలేజ్‌లో జాయిన్ అయితే చాలు ప్రతి ఒక్కరు టాపర్ అనగానే టక్‌మని చెప్పి టక్కని జాయిన్ చేసేత్తాం ఎళ్ళిపోయి. అసలు దేవుడేం చెప్పారు? అక్కడ జాయిన్ చేస్తే నా పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతారా లేదా? అసలు వాళ్ళకి వాక్యాన్ని చదువుకోవడానికి టైం ఉంటదా లేదా? ఎలా ఉంటదసల? అది వాక్యానుసారంగా ఉందా లేదా? మనం వాక్యాన్ని పెట్టి ఆలోచించామా? లేదండి. ఆళ్ళిష్టపడ్డారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, వాళ్ళ ఫ్యూచరనో, వీళ్ళ ఫ్యూచరని చెప్పి మనం టక్కన మునిగిపోతాం అంతే ఎళ్లి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. బాధపడుతూ ఉంటారండి. ఏం చేస్తారు? ఉద్యోగం కోసం కష్టపడి సంపాదించుకోవాలి. అదొకటి. కానీ ఉచితంగా సలహా ఎవరో ఒకళ్ళిస్తారు. తెలుసా? మరి పక్కూర్లో 2,00,000 కడితే ఉద్యోగం వచ్చేసిందంట. 2,00,000 కట్టేయండి ఉద్యోగం వచ్చేస్తది. చదువుతో పని లేదు, దేనితో పని లేదు. 2,00,000 కట్టేయండి ఉద్యోగం వచ్చేద్ది అనగానే టక్‌మని ఈళ్ళు అలా 2,00,000 కడతారు. ఉద్యోగం రాదు, పాడు రాదు. తర్వాత వారం తిప్పించుకున్న తర్వాత వదిలేస్తారు. నువ్వు సరిగ్గా వర్క్‌కి ఎలిజిబుల్ కాదనో, నువ్వు సరిగ్గా చేయట్లేదనో, ఏదో ఒక సాకు చెప్పేసి బయటకి గెంటేస్తారు. అప్పుడొచ్చి అయ్యో! నేను మోసపోయానే అని చెప్పేసి ఏడుస్తా ఉంటారు. ఆ సలహా నిన్నెవడినమన్నాడు? ఉచితంగా ఇచ్చారు. ఆ సలహా నువ్వు ప్రభు దగ్గరకొచ్చి నువ్వు మనవి చేసావా? ప్రభువా! ఇలా ఉంది నీ డెసిషన్స్ తీసుకోవచ్చా? ఇది వాక్యానుసారమా కాదా అని చెప్పేసి నువ్వు చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకోండి. యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా అంతే. ఒక అబ్బాయిని చూడడం అందంగా ఉన్నాడనో, లేదంటే ఉద్యోగం ఉందనో, శాలరీ ఉందనో, లేకపోతే మంచి స్టడీ అనో, ఏం చేస్తా బాగా చూసుకుంటారనో, ఎవరెవరో ఏదో చెప్తారు. ఈమెకు కూడా ఏవేవో కనిపిస్తాయి. అతనికి కూడా ఏవేవో కనిపిస్తాయి. టక్‌మని ఎళ్ళిపోయి ప్రేమించేత్తున్నానని చెప్పేసి పెళ్లి చేసేసుకుంటారండి. ఆ తర్వాత మాట్లాడతారనమాట. దేవుడు నా జీవితంలో ఎంత అన్యాయం చేశారు. ఎంత చెప్పారు సిస్టర్. అసలు భలే చెప్పారు బ్రదర్ అనాలంతే. ముందు దేవుడితో సలహా ఫస్ట్ దేవుని దగ్గర ఆలోచన చేసారా వాళ్ళు? ప్రేమించే ముందు ఆలోచించలేదు. అసలు అబ్బాయినే చూడొద్దని చెప్పాడు దేవుడు. అమ్మ మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం అంటే, నేను మంచి చూపుతో చూసా అంట. నీకేం చెప్తావు ఇంకా? మోహపు చూపుతో చూడొద్దని దేవుడు చెప్తే, మంచి చూపుతో చూసానంటే ఇంకేం చేయాలి? ఫస్ట్ చూసేటప్పుడు దేవుడిని అడగల. ప్రేమించేటప్పుడు దేవుడిని అడగల. పెళ్లి చేసుకునేటప్పుడు అస్సల బైబిల్‌ని చూడల. అస్సల దేవుడిని అడగల. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరకొచ్చి నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడికి మొరపెడుతున్నానో తెలుసా? నా భర్త మారట్లేదు తెలుసా? అంటే ఏం చేయాలింక? అసలు ఫస్ట్ నిన్ను ఆ డెసిషన్ ఎవరు తీసుకోమన్నారు? అదే రెహబాము గారు చేసినటువంటి పని కూడా. రెహబాము గారు కూడా పెద్దల దగ్గర ఆలోచించేయలేదు. దేవుని దగ్గర ఆలోచించేయలేదు. వాక్యానుసారంగా చెక్ చేసుకోలేదు. ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఎవరో ఆకతాయి పిల్లలు, యవ్వనస్తులు చెప్పినటువంటి డెసిషన్ తీసుకున్నాడు. లైఫ్‌ని స్పాయిల్ చేసుకున్నాడు. అదే విధంగా ప్రియులారా ఈరోజు గూడా మనం ఏం చేస్తున్నామంటే, వాక్యంతో సంబంధం లేకుండా ఆలోచనలు తీసుకుంటున్నాము. ఆలోచన చేస్తున్నాం, ఆలోచనలు స్వీకరిస్తున్నాం. నిర్ణయం తీసేసుకుంటున్నాం. ఒక డెసిషన్ తీసేసుకొని, వాక్యంతో సంబంధం లేకుండా వెళ్ళిపోవడంతో, మన జీవితాలనేవి కూడా స్పాయిల్ అయిపోతున్నాయండి. కాబట్టి ప్రియులారా మనందరం ఏం చేయాలంటే, 1కి 100 సార్లు, 100కి 1000 సార్లు, 1000కి 1,00,000 సార్లు మనం ఆలోచన జేసుకోవాలి. డెసిషన్ అనేది నాకెవరిస్తున్నారు? దెయ్యం ఇస్తుందా? దేవుడిస్తున్నారా? మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా ఆళ్ళు క్రిస్టియన్సేనని మంచిగా ఆలోచన చేశానంటే సరిపోదండి. ఎందుకని? పేతురు గారెవరు? స్వయాన యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యుడు.
మరి యేసుక్రీస్తు వారు తర్వాత జరగబోయేటువంటి దాని గురించి మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారు? ఇదిగో నేను చనిపోబోతున్నానని చెప్పేసి అంటే మన రక్షణ కోసం, రక్షణ కోసం చనిపోబోతున్నానని చెప్తే ప్రభువా నీకది దూరమగును గాక. వెంటనే అక్కడ యేసుక్రీస్తు వారు అసల శభాష్ పేతురు నువ్వు భలే చెప్పావు. నేనంటే నీకెంత ఇష్టం అసల. గ్రేట్ అసల అన్నట్ల. సాతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే చూసారా ఆయన ఏంటి వాక్యాన్ని ఆయన అసలు దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనది దేవునికి అనుకూలమైందా కాదా? నా తండ్రి ఏం చెప్పారు? నేనేం చేయాలి? ఇతడేం మాట్లాడుతున్నాడు? చెక్ చేసుకున్నాడు, కొట్టిపడేసాడు అంతే. అతనికి యేసుక్రీస్తు వారికి ప్రియుడైనప్పటికీ, ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నప్పటికీ, అన్ని సమస్తాన్ని విడిచి వచ్చినప్పటికీ కూడా ఆయన అయ్యో! ఫీల్ అవుతాడు కదా అనుకోలేదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను అది చేయాలి అనుకున్నారాయన. యేసుక్రీస్తు వారు అలా చేసుకొని, ఆ యొక్క ఆలోచనలతో ఉన్న దెయ్యం మాట్లాడుతుందా? దేవుడు మాట్లాడుతుందా? అది దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుతుందా? దెయ్యం ప్రేరేపిస్తే మాట్లాడుతుందా? అనేది ఫస్ట్ ఆయన ఆలోచన చేశారు. ఆలోచన చేసుకొని గెట్ ఔట్ అన్నారు అంతే ఆయన. మరి ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయండి. మరెవరో వచ్చి చెప్తారు. తెలుసా అసలా పక్కూర్లో సెంటు 50,000కి దొరికేస్తుందంట. దూకేస్తాం అంతే. సెంటు 50,000కే కదా అని చెప్పి దబ్బని దూకేసి దగ్గరగా నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలామంది కొన్నారండి అలాగా. సెంటు 50,000కి కదా అని చెప్పేసి దబ్బని దూకేసి మళ్ళీ ఉండదేమో అని చెప్పేసి కంగారుతో 10,00,000 పెట్టేసి ఎన్నో సెంట్లు కొనేస్తే తర్వాత అది అర్థమైంది. అది మోసం అని చెప్పి. అప్పుడేం చేస్తారు? అంటే లాభం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం దేవుని ఆలోచన పనికిరాదండి. వాళ్ళకి నచ్చినప్పుడు గానీ, లాభం అనుకున్నప్పుడు గానీ, దైవజనులు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఏంటయ్యా అంటే ఒకవేళ అమ్మాయికి నచ్చిందనుకో, ఆ అమ్మాయి గనుక ఈ అబ్బాయికి నచ్చిందనుకో, యెస్ దేవుడే నాకు చూపిస్తున్నాడు. దేవుడే నాకు తలంపిచ్చారు. దేవుడి యొక్క ఆలోచన ఇదే. ఓకే. పెళ్ళికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒకవేళ అమ్మాయి నచ్చలేదనుకోండి, బ్లాక్‌గా ఉన్నా, ఆస్తి లేకపోయినా, ఏం లేకపోయినా, మేబీ ఇది దేవుని చిత్తం కాదనుకుంటే అని సైడ్‌కి తప్పుకుంటారు. అంటే చూసారా? మన హృదయానికి నచ్చిందనుకోండి, ఏం చేస్తున్నాం? దేవుని యొక్క ఆలోచన అని చెప్పేసి ఎళ్ళిపోతున్నాం. మన హృదయానికి నచ్చలేదనుకోండి, ఇది దేవుని ఆలోచన కాదని చెప్పేసి పక్కకెళ్ళిపోతున్నాం. అదేంటండి? అలా కాదండి మనం ఆలోచన చేయాల్సింది. అది ఏదైనా గానీ, మీ హృదయానికి నచ్చినా, నచ్చకపోయినా మనం ఇంతకుముందు చూసుకున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. బహు వ్యాధికరమైనది. అటువంటి హృదయం మాటలు మనం వినకూడదు. మరెవరి మాటలు వినాలి? వాక్యం మాటలు వినాలి. కొన్ని కొన్ని కొటేషన్స్ చూసి మనం అలా పూరి పొంగినట్టు పొంగుతాం అనమాట. ఎవ్వరు చెప్పింది నువ్వు వినొద్దు. అసలు నీ హృదయం చెప్పిందే నువ్వు విను. నీకేమనిపిస్తే అది చెయ్యి. నీ హార్ట్‌కి ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. అని జెప్పేసి కొన్ని కొన్ని కొటేషన్స్ చూసాను. అయి స్టేటస్‌లు పెట్టేసుకొని పూరి పొంగినట్టు పొంగి కొంతసేపటికి అలా చల్లారిపోతాం. అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిందంటే ఎవరు చెప్పింది నువ్వు వినకు. నీ హృదయం చెప్పింది అసలే ఇనకు. మరి ఏం వినాలి నువ్వు? వాక్యం చెప్పింది విను అని దేవుడు చెప్తున్నారు. అంటే చూసారా సాతాను ఏం చేస్తదంటే ఎప్పుడు కూడా దేవుడికి ఆపోజిట్‌గానే వెళ్తదండి. ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే ఆలోచన చేసుకోవాలి బాగా. ఇది ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దెయ్యం మాట్లాడుతున్నటువంటి మాట. మీకిష్టమైన మీకు ప్రేమించేటువంటి వ్యక్తి మీ ముందొచ్చి నిలబడినా గానీ మీరేం చేయాలో తెలుసా? ఆ అమ్మాయితో మాట్లాడిస్తుంది ఎవరు? అది మీ భార్య అయినా కావచ్చండి. మరి భార్య అయినా, భర్త అయినా, సొంత వాళ్ళు ఎవరైనా, పిల్లలైనా, ఎంత ప్రాణంగా ప్రేమించే స్నేహితులైనా ఎవ్వరు మాట్లాడుతున్నా గానీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే దేవుడు మాట్లాడుతుందా? దెయ్యం మాట్లాడుతుందా? నేనిప్పుడు ఇటువంటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన బట్టి గనక మనం వెళ్ళిపోయాము అనంటే మన జీవితం అనేది ఇదిగో రెహబాము గారి జీవితం అనేది ఎలా అయ్యిందో మన జీవితం కూడా అర్ధాంతరంగా అలా ముగిసిపోయిద్దండి. ఇంక లేవలేం మనం. పడిపోతాం అంతే. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే అది ఎటువంటి ఆలోచన? అది జ్ఞానం కలిగినటువంటి ఆలోచన, జ్ఞానం లేనటువంటి ఆలోచన. అసలు మనం ఆలోచన చేస్తే వీటి లెక్క ప్రకారం అసలు వాక్యం లేని వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ తీసుకోవచ్చా అంటే నో నెవర్. అసలు వాక్యమే లేదు. అటువంటి వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ ఏం తీసుకుంటాం? దేవునికి సంబంధించి దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గర అయితే చక్కగా ఉంటుందో, దేవుని యొక్క వాక్యం మరి వాళ్ళు చెప్పినా వినేయచ్చా అంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గర ఉందని కూడా మనం వినేయకూడదండి. వన్స్ ఎవరు చెప్పినా గానీ వాక్యంతో టాలీ అవుతుందా లేదా? ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని మరి రెహబామ్ గారిలాగా కాకుండా మన జీవితంలో మంచి నిర్ణయం తీసుకోవాలండి. ఆ డెసిషన్ అనేదే పరలోకానికి తీసుకెళ్తదా? పాతాళానికి తీసుకెళ్తదా? అర్థమైపోయిద్ది. కొంతమంది ఇప్పుడు ఎవరైనా వచ్చి సినిమాకెళ్దాం అన్నారనుకోండి. ఆ! వద్దు అంటారు. అరే! అసల సినిమాలో అసలా దేవునికి విరుద్ధంగా ఏం లేదు తెలుసా? మొత్తం మంచిగా ఉంది తెలుసా? అసలు నువ్వు ఒక్కసారి చూడు నీకు తెలుస్తది అనగానే దబ్బమని థియేటర్‌లో దూరిపోవడం కాదండి. అసలు ఫస్ట్ ఏంటి? అసలు సినిమాకెళ్ళొచ్చా లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు?
అసలు సినిమా చూడొచ్చని చెప్తున్నాడా? చూడొద్దని చెప్తున్నాడా? దేవుడు ఏం చెప్తున్నారు? మరిప్పుడు ఎవరో వచ్చి మాట్లాడితే నేనెందుకు ఇనాలి? ఆళ్ళెంత అనుభవంతో చెప్పినా గానీ, అది దేవుడు వద్దు అన్నప్పుడు వద్దంతే. అది దేవుడు కావాలి అనుకున్నప్పుడు ఎంతమంది వద్దన్నా గానీ, అది నువ్వు కావాలనాలంతే. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలయ్యా అంటే, మనం ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా గానీ, ముఖ్యంగా వాక్యానుసారంగా చెక్ చేసుకొని, దేవుడు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. లేదంటే అదొద్దంతే. మరి ఆ అబ్బాయికి నెలకు 6,00,000 శాలరీ అయినా గానీ, వాక్యానుసారంగా లేడా? వద్దు. నా దేవుడు వద్దన్నాడు కాబట్టి ఎందుకనండి? ఈరోజు 6,00,000 ఉండొచ్చు. రేపొద్దున్న రూ. 6 గూడా రాదు. దేవుడిని కాదని మనం ఎళ్తే. అలా ఉంటదండి దేవుడితో. కాబట్టి నేను భయపెట్టే ప్రయత్నం నేను చేయట్లేదులే గానీ, దేవుడికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళెవ్వరూ గూడా బాగుపడినట్లుగా మనం చూడలేదు. కాబట్టి మనం గూడా బాగుపడం. అప్పటికప్పుడు మనం తాత్కాలికంగా బాగుపడినట్టుగా, తాత్కాలికంగా డెసిషన్ బావున్నట్టుగా కనిపిస్తది. ఎలాగా? ప్రేమించినోళ్ళు పెళ్లి చేసుకుంటే 3 నెలలు బావున్నట్టు, లేదనంటే సంవత్సరం, 3 సంవత్సరాలు బావున్నట్టు ఉంటది. తర్వాత ఆళ్ళ జీవితం అనేది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో మనం జూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, తాత్కాలికంగా బావుండేటువంటి డెసిషన్స్ కాదులే గానీ, స్టార్టింగ్‌లో కష్టంగా ఉన్నా, స్టార్టింగ్‌లో ఎలా ఉన్నా గానీ, ఎంత కష్టంగా ఉన్నా గానీ, దేవుడు చెప్పినటువంటి డెసిషన్స్‌కే మనం తల వంచాలి. దేవుడు తీసుకోమన్నటువంటి డెసిషన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ప్రతి ఒక్కరు గూడా వాక్యానుసారంగా ఆలోచించి, మరి వాక్యానికి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవాలని జెప్పేసి ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన జేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తండ్రి చాలా చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, మీ చిత్తమైతే రేపటి దినాన కలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ, మరి తర్వాత సెషన్‌లో కూడా తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ, ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.